కొన్ని సంవత్సరాలకు ముందు ఎవ్వరి సినిమా వారి లాంగ్వేజ్లోనే రిలీజ్ చేసేవారు. దాన్నే ఇంకో భాషలో రీమేక్ చేసేవారు. కానీ ఎప్పుడైతే బాహుబలి రిలీజ్ అయిందో కథ లెక్కలన్నీ మారిపోయాయి. ఆ ఒక్క సినిమా తెలుగునే కాదు, మొత్తం ఇండియాలో ఉన్న అన్ని ఫిలిమ్స్ ఇండస్ట్రీని చేంజ్ చేసింది. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ప్రతి హీరో టార్గెట్ ప్యాన్ ఇండియాగా మారింది. అయితే అది విడుదలయ్యి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఆ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏది ఏమైనా కానీ మొట్టమొదట ప్యాన్ ఇండియా స్టార్గా వచ్చింది మాత్రం ప్రభాసే. కానీ తన తర్వాత కూడా కన్నడ నుంచి యష్, తెలుగు నుంచి అయితే ఏకంగా ప్రభాస్ అంత హైలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వచ్చారు. అందరికీ ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. అందరూ బాహుబలి అంత కాకపోయినా బిగ్ హిట్టే కొట్టారు. అందరికీ ఆ రేంజ్ క్రేజే ఉంది. కానీ ఇంకా దాన్ని ఎవరు కంటిన్యూ చేస్తున్నారు? ఇప్పటికీ రియల్ ప్యాన్ ఇండియా స్టార్ ఎవరు? ఎందుకంటే ప్రభాసే అనుకుంటే తన తర్వాత వచ్చిన కేజీఎఫ్తో యష్ అదే రేంజ్లో ఎట్టుకొట్టాడు. ఇంకా వీళ్ళని కాదని అల్లు అర్జున్ పుష్పతో ఇద్దరిని దాటేశాడు. సో ఇక్కడ ఎవరి లెక్కలు వారివే, ఎవరి టార్గెట్స్ వారివే. అయినప్పటికీ ఆ ట్యాగ్ని ఇంకా ఎవరు కంటిన్యూ చేస్తున్నారు? ఇంతమంది స్టార్స్ ఉన్నా కూడా ఎవరు ఇంకా రియల్ ప్యాన్ ఇండియా స్టార్గా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. అసలు 10 yearsకి ముందు ఈ ట్రెండే లేదు. ఏదో రాజమౌళి పుణ్యాన మనం ఇదంతా చూడగలుగుతున్నాం. కానీ లేకుంటే చెప్పలేం, ఇంకా రీజనల్ ఫిల్మ్స్ చేస్తూ ఉండేవాళ్ళమేమో. సో ఏదైతేనే ఆ ఎరా స్టార్ట్ అయింది. సో మొదటగా ప్రభాస్ 2015లో బాహుబలితో ఎంటర్ అయ్యాడు. అండ్ బాహుబలి ఎంత పెద్ద హిట్ అయిందో, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా స్థితిగతులని హిస్టరీలో చేంజ్ చేసింది రెండు సినిమాలు. ఒకటి 90sలో వచ్చిన షోలే, రెండు మన బాహుబలి. షోలే రిలీజ్ అయిన తర్వాత గ్యాంగ్స్టర్ పీరియాడిక్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇంకా బాహుబలి తర్వాత కేజీఎఫ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. చిన్న సినిమాలు కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని ఇయర్స్లో ఎన్నో సినిమాలు వచ్చాయి, ఇంతమంది స్టార్స్ మనకు పరిచయం అయ్యారు. కానీ ప్రభాస్ బాహుబలి తర్వాత ఎన్నో మూవీస్ చేశాడు. ముందుగా ఎన్నో అంచనాలతో వచ్చిన సాహో మన తెలుగులో హిట్ కాలేదు, కానీ బాలీవుడ్ వాళ్ళకి బాగా నచ్చింది, అక్కడ హిట్ అయింది. మూవీ బడ్జెట్ 300 కోట్లు అయితే ఓవరాల్గా 420 crores కలెక్ట్ చేసి యావరేజ్గా నిలిచింది. తర్వాత వచ్చిన రాధేశం 200 నుంచి 300 కోట్లు బడ్జెట్ అయితే కనీసం అందులో సగం కూడా రాబట్టలేదు. ఇక ఆదిపురుష్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, అందరికి తెలిసిందే. అయితే బాహుబలి వల్ల అన్ని కలెక్షన్స్ వచ్చాయి, అన్ని మూవీస్ అలా సక్సెస్ కావు. ఇక వరుసగా 3 ఫ్లాపులు రావడంతో ప్రభాస్ని బాలీవుడ్లో చాలా ట్రోల్ చేశారు. ఏదో ఒక మూవీతో వచ్చిన క్రేజ్ అన్నిటికీ అలాగే అవ్వదని, బాలీవుడ్లో సౌత్ వాళ్ళు ఎవరు నిలబడలేరని ఇది అదే అన్నారు. కానీ ఎప్పుడైతే కేజీఎఫ్తో అదే లెవెల్లో హిట్ కొట్టిన డైరెక్టర్తో డార్లింగ్ మూవీ అనౌన్స్ చేశాడో అంచనాలు మొత్తం రివర్స్ అయ్యాయి. సలార్పై భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ఎలాగైనా సౌత్ మూవీస్ బాలీవుడ్లో ఆడకూడదని ఈసారి ఎస్ఆర్కే ఏకంగా సలార్కి పోటీగా డంకిని రిలీజ్ చేశాడు. ఇద్దరు సక్సెస్ఫుల్ డైరెక్టర్సే, ఇద్దరు స్టార్ హీరోసే. కానీ రిలీజ్ అయ్యాక లెక్కలు మారాయి. ఎస్ఆర్కేని దాటి మరి సలార్ సుమారు 700 కోట్లు కొలగొట్టింది. కానీ దానికి పోటీగా వచ్చిన డంకి మాత్రం 400 కోట్ల దగ్గర ఆగి ఫ్లాప్ అయింది. ఆ కాన్ఫిడెన్స్తో ప్రభాస్ నుంచి వచ్చే కల్కి మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అంతగా గుర్తింపు లేకపోయినా ప్రభాస్ ఉన్నాడన్న ఒక రీజన్తో మూవీపై హైప్ పెరిగింది. ఆ సలార్ హిట్తో తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు. ఇక కల్కి మూవీ రానే వచ్చింది. 700 కోట్ల బడ్జెట్తో వచ్చి సుమారు 1500 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినా ఏంటో బాలీవుడ్ వాళ్ళకి తెలిసిందే. ఇక తన తర్వాత కేజీఎఫ్తో వచ్చిన యష్ బాహుబలి అంతటి హిట్నే కొట్టాడు. బాహుబలి అంతటి క్రేజెస్ సంపాదించాడు. 100 కోట్ల బడ్జెట్తో వచ్చిన కేజీఎఫ్ 2 దాదాపు 1300 కోట్లు కలెక్ట్ చేసి యష్ని బాలీవుడ్లో జెండా పాతేలా చేసింది. తన క్రేజ్ కూడా అమాంతం పెరిగింది. కానీ ఇయర్స్ గడిచే కొద్దీ తన నెక్స్ట్ మూవీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కేజీఎఫ్ తర్వాత మళ్ళీ తాను ఇప్పటికీ కనిపించలేదు. జస్ట్ 1 మూవీ టాక్సిక్ అనే దాన్ని అనౌన్స్ చేసి ఆ మూవీ ఇంకా షూటింగ్లోనే ఉంది. దాని తర్వాత తన నెక్స్ట్ మూవీపై ఎలాంటి అప్డేట్స్ లేవు. ఎవరితో చేయబోతున్నా, ఎలాంటి ఫిలిం అని నో అప్డేట్స్. తన తర్వాతి ఫిలిం కూడా కేజీఎఫ్ అంతటి కలెక్షన్స్ తీసుకొస్తేనే యష్ ప్యాన్ ఇండియా రేసులో ఉన్నట్టు. అలాగే ప్రభాస్కి యష్కి ఉన్న తేడా, ప్రభాస్ బాహుబలి సెట్స్పై ఉన్నప్పుడే ఇంకో 2-3 ఫిల్మ్స్ని లైన్లో పెట్టేశాడు. ఇప్పటికీ తన లైన్లో 6 బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ అదే యష్ విషయానికి వస్తే ఒక్క టాక్సిక్ తప్ప చేతిలో మరొకటి లేదు. చూడాలి టాక్సిక్ ఎలాంటి కలెక్షన్ తీస్తుందో. ఇక వీళ్ళిద్దరి తర్వాత ప్యాన్ ఇండియా రేస్లోకి వచ్చింది అల్లు అర్జున్. పుష్పతో బిగ్ హిట్ కొట్టాడు. తన యాటిట్యూడ్, స్వాగ్, స్టైల్, సాంగ్స్ మూవీ మొత్తం వైరలే. పుష్ప 200 కోట్ల బడ్జెట్తో వచ్చి 400 crores కలెక్ట్ చేసి అల్లు అర్జున్ని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది. అందరికీ తెలిసిందే పుష్ప మన దగ్గర కన్నా బాలీవుడ్లోనే పెద్దగా హిట్ అయిందని. ఇన్ఫ్యాక్ట్ పుష్పకు కావాల్సింది కూడా అదే. దెబ్బకి అల్లు అర్జున్ పేరు నార్త్ మొత్తం రీసౌండ్ అయింది. ఎక్కడ చూసిన పుష్ప సాంగ్సే, పుష్ప యాటిట్యూడే. అంతలా అల్లు అర్జున్ అక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇక అందరూ పుష్పనే ఇలా ఉంటే ఇంకా పార్ట్ 2 ఎలా ఉంటుందో అని ఇండియా మొత్తం పుష్ప 2పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశారు. సరిగ్గా 3 years తర్వాత పుష్ప 2 ఎన్నో అంచనాలతో బాహుబలి 2ని టార్గెట్గా పెట్టుకొని గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. అనుకున్నట్టుగానే పుష్ప 2 రికార్డ్స్ తిరగరాసింది. ఫాస్టెస్ట్ 1000 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి ఇండియన్ ఫిలింగా
పుష్ప నిలిచింది. బాహుబలి అనుకుంటే దాన్ని కూడా దాటేసి హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్గా నిలిచింది. సో దీని తర్వాత అల్లు అర్జున్ వెంటనే అట్లీతో తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేసి ఏకంగా పాన్ వరల్డ్ని టార్గెట్ చేశాడు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అట్లీ ఫిలిం కంప్లీట్ అవుతేనే తన నెక్స్ట్ ఫిలిం అనౌన్స్ చేశాడు. ఇప్పుడు తన చేతిలో ఉన్నవి ఆ ఒక్క మూవీ, ఇంకా లైన్లో ఎలాంటి మూవీ లేవు. తన నెక్స్ట్ మూవీ కూడా పుష్ప కంటే డబుల్ కలెక్షన్స్ తీసుకొస్తేనే తన స్టార్డమ్ కంటిన్యూ అవుతుంది. తర్వాత వీళ్ళిద్దరికి మధ్య వచ్చిందే RRR. రాజమౌళి డైరెక్టర్ అవడంతో, అది కూడా బాహుబలి అంత హిట్ తర్వాత తన నుంచి వస్తున్న మూవీ కావడంతో RRRపై భారీ హైప్ క్రియేట్ అయింది. మూవీ కూడా అంతే పెద్ద హిట్ అయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. కానీ ఇది మల్టీ స్టార్ మూవీ కావడంతో, పైగా ఒకటే పార్ట్ అవడంతో ఆడినన్ని డేస్ ఆడి వెళ్ళింది. తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనౌన్స్ చేశాడు. ఎన్టీఆర్ దేవర మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరు మూవీస్ కూడా వచ్చాయి. గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వడంతో మూవీ పెద్దగా ఆడలేదు, సరిగ్గా కలెక్షన్స్ కూడా తీసుకురాలేదు. కానీ ఎన్టీఆర్ దేవరతో వచ్చాడు. మూవీ బడ్జెట్ 300 కోట్లు అయితే 450 కోట్లు తీసుకొచ్చి హిట్ అయింది. కానీ రామ్ చరణ్కి కానీ ఎన్టీఆర్కి కానీ వారి మూవీ కలెక్షన్స్ ఎక్కువ సౌత్ నుంచే వచ్చాయి, కానీ నార్త్ నుంచి అంతగా రాలేదు. సో నెక్స్ట్ రామ్ చరణ్ పెద్దితో, ఎన్టీఆర్ డ్రాగన్తో వస్తున్నారు. రెండింటిపై క్రేజ్ బాగానే ఉంది, కానీ కలెక్షన్స్ ఎంత రాబడతాయో చూడాలి. అయితే ఇంతమంది పాన్ ఇండియా రేసులో ఉన్నారు. కానీ ప్రభాస్ బాహుబలి తర్వాత దాదాపు 5 మూవీస్ రిలీజ్ చేసి తన పేరు మీద 5,000 కోట్లు తీసుకొచ్చాడు. 1-2 మూవీస్ ఫ్లాప్ అయినా కానీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సలార్, కల్కితో ఇంకా టాప్లో కూర్చున్నాడు. యష్ అయితే తన నెక్స్ట్ మూవీ రిలీజ్ని బట్టి తెలుస్తుంది. ఇక మన అల్లు అర్జున్ మూవీ రావడానికి దాదాపు 2 years పడుతుంది. అది రిలీజ్ అయ్యాక తన క్రేజ్ ఇంకెలా ఉంటుందో చూడాలి. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం ట్రూ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ అనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి తర్వాత 3 ఫ్లాప్స్ వచ్చినప్పటికీ బిగ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చాడు. అదే లెవెల్లో కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ లైనప్లో అన్ని బిగ్ ప్రాజెక్ట్సే. స్పిరిట్, సలార్ 2, కల్కి, ఫౌజీ, రాజాసాబ్ ఇన్ని మూవీస్ లైన్లో ఉన్నాయి. కానీ ఇంకా ఏ పాన్ ఇండియా స్టార్కి ఇంత లైనప్ లేవు. అంతేకాదు తనలాగా ఏ పాన్ ఇండియా స్టార్ కలెక్షన్స్ తీసుకురాలేదు. కాబట్టి ప్రెజెంట్ ప్రభాసే ట్రూ పాన్ ఇండియా స్టార్గా ఇంకా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.